హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు ఇవి. ఈరోజు అయితే చాలా 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 స్పెషల్ డే అనమాట. మేము బుర్జ్ ఖలీఫాకి వెళ్తున్నాం దుబాయ్కి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఇష్టమైన ప్లేసు, అది పిల్లలకి కూడా చాలా 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 ఇష్టమైన ప్లేసు బుర్జ్ ఖలీఫా అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. అంటే బుర్జ్ ఖలీఫా చూసాము, పైకి వెళ్ళడానికి సో వెళ్తున్నాము. నేనైతే రెడీ అయిపోయాను. చలో చలో గైస్, ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము, వెళ్తూ ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ 8కి వెళ్దాం అనుకున్నాము, 10 అయిపోయింది. సో చాలా లేట్ చేసేసాము, 2 hours లేట్ చేసేసాము. పిల్లలు అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోయినారు, మాధవ్ పిల్లలు. సో నెక్స్ట్ ఇప్పుడు నేను వెళ్ళాలి. వెయిట్ చేస్తూ ఉంటారు, తిడతారు కూడా. లెట్స్ బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిన తర్వాత మీకు మంచిగా వీడియోస్ అన్నీ కూడా చూపిస్తా. ఎస్ గాయస్, మేమైతే ఈరోజు బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తున్నాము. సో ఒక సండే ప్లాన్ చేసుకున్నాము వెళ్దాము అనేసి. గాయస్, కార్ కొన్న తర్వాత ఫస్ట్ టైం లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం? Burj Khalifa. బుర్జ్ ఖలీఫా. ఆర్ యు ఎక్సైటెడ్? Very exciting. హ్యాపీ? So much. ఇది షయన్. Hi. హలో అర్నవ్. భలే ఉన్నాయా మీ డ్రెస్సెస్? Super nice. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. మేమున్న దగ్గర నుంచి ఒక 1 hour అయితే మాకు టైం పడుతుంది వెళ్ళడానికి. నార్మల్గా మేము 6కో 7కో వెళ్దాం అనుకున్నాము, కానీ మేము నిద్ర లేచేటప్పటికి టైం అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ మేము అనుకున్నానికంటే ఒక 1-2 hours లేట్గా అయితే బయలుదేరాము. ఇట్స్ ఓకే, కవర్ అయిపోతుంది. ఎందుకంటే ఒక బుర్జ్ ఖలీఫా ప్లేస్ ఒక్కటే కవర్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మేము కార్ కొనిన తర్వాత ఫస్ట్ టైం లాంగ్ జర్నీ అనమాట. లోకల్లోనే తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు జస్ట్ ఒక 40 to 50 minutes అయితే జర్నీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అది లాంగ్ జర్నీ లెక్కే వస్తుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చి 140 ఉందన్నమాట. అంటే దుబాయ్లో ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క స్పీడ్ లిమిట్ ఉంటుంది, అది ఖచ్చితంగా వెళ్ళాలి, లేకపోతే మనకి ఫైన్ అనేది పడుతుంది. సో ఈ లేన్లో 140 మినిమం వెళ్ళాలి, అందుకని చెప్పేసి అలానే వెళ్తున్నాం. సో ఎంత 140 వెళ్తున్నామని భయపడనక్కర్లేదు, ఎందుకంటే అంతే సేఫ్టీ ఉంటుంది. రోడ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో జర్నీ అనేది స్మూత్గా అయిపోతుంది అనమాట. సో చలో వెళ్దాం. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బుర్జ్ ఖలీఫా బయట నుంచే చూసేసి వచ్చేసామన్నమాట. సో నార్మల్గా మనకి దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫాకి వాటర్ షో ఉంటుంది, అవన్నీ కూడా కవర్ చేసాము. ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే టాప్ ఆఫ్ ది బుర్జ్ ఖలీఫా వెళ్దాం అనుకుంటున్నాము. టికెట్స్ అయితే మేము ఇప్పుడు బుక్ చేసుకోలేదండి, ఎందుకంటే ఆన్లైన్ ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాము అనుకుంటున్నాము టికెట్ ఎలా ఉంది ఏంటి అనేది. అందుకని నేను మార్నింగ్ ఏమీ కూడా తీసుకోలేదు పిల్లల కోసం అని చెప్పి. కొంచెం లెమన్ రైస్ కలుపుకొని తీసుకొని వచ్చాను. ఫుడ్ ఎలాగో బయట తింటాము, కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పి కొన్ని తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మేము దగ్గరకు వచ్చేసాము బుర్జ్ ఖలీఫాకి. సో రోడ్ అనేది మనకు కనుక్కోవడం చాలా ఈజీ అండి, ఎందుకంటే మనం గూగుల్ మ్యాప్స్ పెట్టేసుకున్నామంటే చాలా కరెక్ట్గా అయితే తీసుకొని వెళ్తుంది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే కొంచెం దారి మిస్ అయినా కూడా మనం బ్యాగ్ తీసుకోవడము అలా అంతా చేయకూడదు, జస్ట్ మనం ముందుకు వెళ్ళిపోవాలి. సో ఒక్కసారి కొంచెం అంటే ఒక 2 kilometers ఉందనంగా మనం రోడ్ ఏమైనా మిస్ చేసామనుకోండి, మళ్ళీ మనం గూగుల్ చేసుకుంటే అది 12 kilometers కూడా చూపించవచ్చు. సో అంత మేజర్ డిఫరెన్స్ ఉంటుంది ట్రాఫిక్లో, అందుకని చాలా కరెక్ట్గా చూసుకొని వెళ్ళాలి. అండ్ రూల్స్ అయితే ఖచ్చితంగా కరెక్ట్గా పాటించాలి. కొంచెం కూడా చేంజెస్ వచ్చాయంటే మటుకు చాలా మంచి ఫైన్స్ అయితే పడతాయి. సో మనకైతే కనిపిస్తూనే ఉంది బుర్జ్ ఖలీఫా. అంటే ఆల్మోస్ట్ మనం ఎంటర్ అయిపోయాము దుబాయ్లోకి. అండ్ దుబాయ్కి ఎంటర్ అయిన తర్వాత మనకి మేజర్గా కనిపించేటివి ఎమిరేట్స్ ఫ్లైట్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి, ఆల్మోస్ట్ మన పైనే వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మాకు ఆల్మోస్ట్ 2 to 3 kilometers, మేబీ ఒక 5 to 10 minutesలో అయితే రీచ్ అయిపోతాము. సో ఎంటర్ అవ్వగానే కొద్దిగా టెన్షన్. రోడ్ In 600 meters, turn left. దాదాపు అయితే వచ్చేసాము. జస్ట్ ఒక టర్న్ తీసుకుంటే మనమైతే బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి, మన ఎదురుగానే కనిపిస్తుంది, ఆల్మోస్ట్ కొంచెం పార్ట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా. సో మనము ఇది ఎంట్రన్స్ అనమాట.
ఎక్సైటెడ్గా ఉంది, చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే మనకి దుబాయ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫాని. ఇంకా అర్నవ్ షైన్కి అయితే అసలు ఎంత ఇష్టమో, దాన్ని ఎప్పుడెప్పుడు ఎక్కుదామా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ డే అయితే వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ అయితే మనము దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయిపోవాలి. దుబాయ్ మాల్లో నుంచి మనం బుర్జ్ ఖలీఫాకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఎంట్రన్స్. సో మనం కార్ అనేది కింద పార్కింగ్లో పార్క్ చేసేసేయాలి. అండ్ పార్కింగ్ ప్లేస్ కూడా మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీలైతే కొన్ని పిక్స్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే పార్కింగ్ స్లాట్ అనేది అంత ఈజీ కాదు కనిపెట్టడం. సో అందుకని చెప్పి మనం పార్కింగ్ స్లాట్స్ అన్నీ కూడా ఫొటోస్ తీసుకొని పెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది. అండ్ దుబాయ్ మాల్లో పార్కింగ్ ఎలా అంటే ఒక 6 hours అయితే ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 6 hours అయితే ఛార్జెస్ పడతాయి అన్నమాట. సో అలాగా వీకెండ్స్ అయితే ఇంకొంచెం స్లాట్ పెంచొచ్చు. సో అవన్నీ కూడా మనకి రూల్స్ అన్నీ అక్కడ మంచిగా డిస్ప్లే చేసి ఉంటారు. ఇప్పుడైతే మేము కార్ పార్క్ చేసేసాము. అలాగే పార్కింగ్ ఏరియా నుంచి లిఫ్ట్లో అయితే బుర్జ్ ఖలీఫా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం. మీరు రండి, నా ఫేస్లో తెలిసిపోతూ ఉంది కదా ఎక్సైట్మెంట్. అర్నవ్ షైన్ ఎంత ఎక్సైట్ అవుతున్నారో దానికన్నా డబుల్ అవుతూ ఉంటాను అనమాట నేను. అది ఈరోజు మా హ్యాపీనెస్. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ స్పాట్ అనమాట. దుబాయ్ మాల్లో ఇది ఉంటుంది. సో చాలా మందికి తెలుసు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుండే స్పాట్ అనమాట. సో ఆల్మోస్ట్ 6 to 7 ఫ్లోర్స్లో ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చక్కగా పిక్చర్స్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది ఇక్కడ. నేను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తర్వాత నేను ఎక్కడికైనా వెళ్తాను. అంత ఫైనెస్ట్గా ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది అనమాట ఈ ఏరియా. నాకు చాలా ఇష్టము. నేను లాస్ట్ టైం వచ్చినా కూడా ఇక్కడ చాలా రీల్స్ చేశాను అండ్ అలాగే చాలా పిక్స్ కూడా తీసుకున్నాను. సో ఈరోజు కూడా అలాగే ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం మెమరీస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కాసేపు పిక్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు మనము బుర్జ్ ఖలీఫాకి వెళ్ళడానికి స్లాట్స్ ఉంటాయి, అంటే టికెట్ స్లాట్స్ ఉంటాయి అనమాట. 10 to 11, 11 to 12 అలా స్లాట్స్ ఉంటాయి. సో ఇక్కడ టికెట్స్ ఇచ్చే ప్లేస్ అనమాట. సో ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని జస్ట్ కొంచెం ముందుకు వెళ్తే మనకి బుర్జ్ ఖలీఫాకి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి టికెట్స్ చూస్తున్నాము ఎలా ఉన్నాయి ఏంటి అని, లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చా ఎలా అని అడుగుతూ ఉన్నాము. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఎందుకంటే మన దగ్గర ఎమిరేట్స్ ఐడి ఉంది అంటే ఆన్లైన్లో తొందరగా అయిపోతాయి, స్లాట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి ఆఫ్లైన్ కంటే అని చెప్పారు. అందుకని చెప్పి మేము మళ్ళీ ఆన్లైన్లోనే అక్కడే ఫ్రీ వైఫై ఉంటుంది, మనకు కావాలంటే వైఫై ఆల్రెడీ ఉంటే ఇబ్బంది లేదు. సో మనకి ఒకవేళ మొబైల్ డేటా లేదు అనుకుంటే ఫ్రీ వైఫై కూడా దుబాయ్ మాల్ వాళ్ళు ఇస్తారు. మనం తీసుకొని నీట్గా టికెట్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. మాకు ఎమిరేట్స్ ఐడి ఉన్నాయి కాబట్టి మేము ఫాస్ట్గా అయితే అక్కడే తీసుకున్నాము. తీసేసుకున్న తర్వాత మాకు వెంటనే స్లాట్ కూడా దొరికిందనమాట. 12 o'clock స్లాట్ దొరికింది. యాక్చువల్లీ ఇప్పుడు టైం 11:45 అవుతుంది. సో 12 o'clock స్లాట్ అంతా మాకు దొరికింది కాబట్టి బుక్ చేసేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ టికెట్స్ తీసేసుకున్న తర్వాత ఈ పింక్ వాల్ అంటారు. ఈ పింక్ వాల్ అంటే ఏంటంటే దుబాయ్ మాల్లో నుంచి పింక్ వాల్ అంటే ఏంటంటే మనకి బుర్జ్ ఖలీఫాకి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ అనమాట. ఆ పింక్ వాల్ గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడి అయితే మేము ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము టికెట్స్ తీసేసుకున్న తర్వాత. ఇది మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా టికెట్స్, ఆ స్లాట్స్ వాళ్ళకి చూపిస్తే మనకి ఇలాగా టికెట్స్ అనేటివి ఇస్తారు. మనం తీసుకునే టికెట్ 1 day మొత్తం కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మనం ఒక్కసారి మార్నింగ్ తీసుకున్నా కూడా ఈవినింగ్ వరకు మనము బుర్జ్ ఖలీఫా టాప్లో ఉండడానికి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. మన ఇష్టం ఎంత టైం అనేది తీసుకుంటాం అనేది మన ఇష్టం. స్లాట్ ఏదైనా కావచ్చు, ఆ టైంకి మనం ఎంటర్ అయిపోతే ఈవినింగ్ వరకు కూడా మనము ఉండొచ్చు. ఇది ఇక్కడ నుంచి వ్యూ అనమాట చూపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి మనమైతే లోపల కొంచెం సేపు పడుతుంది మనం పైకి వెళ్ళడానికి. సో మనమైతే లిఫ్ట్ నుంచే వెళ్ళాలి. సో మేము 124th ఫ్లోర్కి వెళ్తున్నాము. మేమే కాదు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఫస్ట్ 124కే, ఇంకా ఆ తర్వాత 142 కూడా వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికైతే మేము 124కి వెళ్తున్నాము. సో రండి. మనం వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా డిస్ప్లే చేసి ఉంటారనమాట. అంటే బుర్జ్ ఖలీఫాని ఎప్పుడు స్టార్ట్ చేశారు కట్టడం, 2004లో జనవరిలో స్టార్ట్ చేశారంట. అలా ఇయర్లీ ఎంత వరకు కడుతూ వస్తున్నారు, 2006కి ఇంత కట్టారు ఇలాగా అని మొత్తం కూడా మనకి ఇక్కడ విజువల్గా పెట్టుంటారనమాట. దాని కన్స్ట్రక్షన్
మొత్తం కూడా ఎవరెవరు కన్స్ట్రక్ట్ చేశారు, దీంట్లో మెయిన్ వాళ్ళు ఎవరు, దీన్ని ఎలా డిజైన్ చేశారు, దీని డిజైన్ ఏంటి, దీంట్లో వాడిన మెటీరియల్ ఏంటి, అండ్ దీని చుట్టూ ఉన్న మెటీరియల్ అంతా కూడా ఏంటి, గ్లాసా ఇంకేమన్నానా, అండ్ దీని స్ట్రక్చర్ని ఎవరు కనిపెట్టారు, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా డిస్ప్లే చేస్తూ ఉన్నారు. సో 2004 నుంచి స్టార్ట్ అయిందంట బుర్జ్ ఖలీఫాని కన్స్ట్రక్ట్ చేయడం. అది ఎప్పటి వరకు కన్స్ట్రక్ట్ చేశారో చూపిస్తారు చూడండి. ఈ 2004 నుంచి స్టార్ట్ చేస్తే 2010 జనవరికి అంతా కంప్లీట్ అయింది. సో అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరి పిక్స్ అవన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటారు. దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, దీనికి తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి, అందుకే ఇది చాలా ఫేమస్ అయింది. సో మనకి ఇవన్నీ కూడా మధ్యలో చూపిస్తూ వస్తూ ఉంటారు. అండ్ ఇది లైన్ అనమాట, అంటే మనం లిఫ్ట్లో వెళ్ళాలి కదా, లిఫ్ట్కి ఇది లైన్. మేము వచ్చింది వీకెండ్ కదా కాబట్టి కొంచెం రష్గా ఉంది. నార్మల్ డేస్లో ఇంత రష్ ఉండదేమో. సో సాటర్డే సండే కొంచెం రష్గానే ఉంటుంది, చాలా మంది విజిటర్స్ వస్తున్నారండి. అందుకని చెప్పి కొంచెం అయితే రష్ ఉంది. సో మాకు మొత్తం ఈజీగా అయిపోయింది, కానీ లిఫ్ట్ దగ్గర మటుకు ఒక 30 to 40 minutes అయితే వెయిటింగ్ పీరియడ్ పడింది. అక్కడ 2 లిఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి అన్నట్టుగా 2 లిఫ్ట్స్ అయితే పెట్టున్నారు. సో ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నాము. చెప్పాను కదా దీని మధ్యలో అంతా కూడా మనకి దీనికి సంబంధించినటువన్నీ కూడా మనకి విజువల్స్ చూపిస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి డిస్ప్లే మీద ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే బుర్జ్ ఖలీఫా ఒక్కొక్క డేస్లో ఒక్కొక్కలాగా మారుతుంది. సో మనకి దివాళీకి ఇలా ముఖ్యంగా January 1 దానికి ఎలా ఉంటుంది, సో దాన్ని బయట నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా మంచిగా బుర్జ్ ఖలీఫాని వాళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. అంటే స్పెషల్ డేస్కి అంతా కూడా దీని బ్యూటీని చూపిస్తూ ఉంటారు. మనము ఆ డేస్లో కరెక్ట్గా వచ్చి చూడలేం కదా, అవన్నీ కూడా లోపల డిస్ప్లే చేస్తూ ఉంటారు. అది చాలా మంచి పార్ట్. అవన్నీ కూడా మేము చూసామన్నమాట. న్యూ ఇయర్కి ఎలా ఉంటుంది, ఇంకా దుబాయ్లో స్పెషల్ డేస్కి అంతా దాని బ్యూటీ అనేది చూపిస్తూ ఉన్నారు. అర్నవ్ షైన్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఫస్ట్ దుబాయ్ అనుకున్నప్పటి నుంచి బుర్జ్ ఖలీఫా అంటూనే ఉంటారు. ఫైనల్గా వాళ్ళు వచ్చిన 1 year లోపలే మేము దీన్ని టాప్కి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడైతే మాకు ఓకే స్పేస్ దొరికింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయి లిఫ్ట్ కాడికి వెళ్ళాలి. ఈ లిఫ్ట్ పార్ట్ ఒక్కటిగా అయిపోతే పైనంతా కూడా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను, వీడియో అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది వ్యూ పైనుంచి, చాలా బాగుంటుంది. అవన్నీ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఫైనలీ ఒక 40 minutes to 50 minutes వెయిటింగ్ తర్వాత మేమైతే లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. ఇవే అనమాట లిఫ్ట్. సో 124th floor పైన కూడా మనకి లిఫ్ట్ మీద కూడా వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎన్నో ఫ్లోర్లో ఉంది అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి చూడండి. అంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. మనం ఏ ఫ్లోర్లో దిగుతున్నాం, ఇప్పుడు లిఫ్ట్ ఏ ఫ్లోర్లో ఉంది, ఇప్పుడు 33rd floor అట్లా వస్తుంది చూడండి. అంటే ఈ లిఫ్ట్ ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి వస్తూ ఉంది. సో మనకి డిస్ప్లేలో చక్కగా బయటికి స్పీడ్ కూడా చూపిస్తుంటుంది. జస్ట్ మనం 124th floor వెళ్ళడానికి ఒకే 1 minute వెళ్ళిపోతుంది అనమాట. స్పీడ్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతూ ఉన్నాయి చూడండి. నీట్గా ఎక్స్ప్లెయిన్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. మనము కన్ఫ్యూజన్ అక్కర్లేదు, నీట్గా చూసుకుంటూ పోతే చాలా నీట్గా ఉంది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే మనము లిఫ్ట్లోకి వెళ్ళిపోయి పైకి బుర్జ్ ఖలీఫాకి వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా వచ్చేసామండి బుర్జ్ ఖలీఫా దగ్గరికి, రండి. ఇప్పుడు లిఫ్ట్లో మా టర్న్ వచ్చేసింది. సో ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ 10 to 12 members అయితే లిఫ్ట్లో పట్టేస్తున్నారు. సో లిఫ్ట్ కూడా బాగానే కొద్దిగా పెద్దగానే ఉంది, పైగా స్పీడ్గా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఇంత వెయిటింగ్ పీరియడ్ ఎందుకు వచ్చింది అంటే అంతమంది ఉన్నారనమాట వీకెండ్ కాబట్టి. సో మా టర్న్ అయితే వచ్చేసింది, మేము ఇప్పుడు లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం.
లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ మటుకు గాయస్ చాలా బాగుంది. నేను నార్మల్ లిఫ్ట్ లాగే ఉంటుందేమో, స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే అనుకున్నాను. కానీ వన్స్ లిఫ్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత లిఫ్ట్ ఎక్స్పీరియన్స్ మటుకు చాలా బాగుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతూనే మనకి ఆ సౌండ్స్ కానివ్వండి, ఈ విజువల్స్ చూసారా? సో లిఫ్ట్లో ఇలాంటి విజువల్స్ అనేటివి నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు నేను యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూడలేదన్నమాట. సో లిఫ్ట్ మొత్తం కూడా ఇలాంటి డిజైన్స్గా వచ్చి అసలు అంటే వేరే లోకానికి తీసుకొని వెళ్ళిపోయినట్టు అయిపోయింది నాకు. అసలు కాసేపు అసలు ఏమీ కూడా చూడలేకపోయాము. అంత బ్రైట్గా లిఫ్ట్లో ఇంత బ్రైట్ కలర్స్తో ఇంత విజువల్ ఎఫెక్ట్స్ అనేది సో గుడ్ అండి. ఎక్స్పీరియన్స్ మటుకు చాలా బాగుంది. రియల్గా ఇది వీడియోస్లో కంటే రియల్గా చూస్తే ఎక్స్పీరియన్స్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఎంత ఒక 1 minute అయితే మనము టాప్కి అయితే వెళ్ళిపోతాము అంత స్పీడ్గా. కానీ ఈ 1 minute ఈ ఎక్స్పీరియన్స్ మటుకు సూపర్. ఫైనల్లీ 124th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. టాప్కి బుర్జ్ ఖలీఫా టాప్కి అయితే వచ్చేసాము. టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్కి అయితే వచ్చేసాము. అర్నవ్కి డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. సో చాలా ప్లెజెంట్గా అంత స్పీడ్ లిఫ్ట్లో వచ్చినా కూడా అస్సలు మనకి బ్రెయిన్కి కానీ మెంటలీ ఫిజికలీ ఎలాంటి స్ట్రెస్ లేకుండా కూల్గా అయితే వచ్చేసాం పైకి. సో ఫైనలీ వీఆర్ ఇన్ ద టాప్ ఆఫ్ ది బుర్జ్ ఖలీఫా. చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఇంకా ఎంతసేపు అయినా మనం పైన ఉండొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి ఇలా కారిడార్స్ ఉంటాయి, బుర్జ్ ఖలీఫా చుట్టూ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, ఆ కారిడార్స్లోకి మనల్ని వదిలేస్తారు. సో మనం ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి చుట్టూ కూడా చూసుకోవచ్చు బుర్జ్ ఖలీఫాకి. ఒక్క సైడ్ నుంచి సీ వ్యూ ఉంటుంది, ఒక సైడ్ నుంచి బిల్డింగ్ వ్యూస్ ఉంటాయి. సో అలా ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క వ్యూ ఉంటుంది. సో దుబాయ్ వ్యూ మొత్తం కూడా మనం ఇక్కడ నుంచి నీట్గా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ మటుకు చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే మనకి దుబాయ్ మాల్ ఉంది కదా, దాన్ని పైన నుంచి అనమాట ఇదంతా కూడా. సో ఒక్కొక్క వ్యూ అనేది చాలా బాగుంటుంది. అక్కడ ఉంది కదా, అది ఏంటంటే దుబాయ్ ఫ్రేమ్. సో లాస్ట్ టైం మనము దుబాయ్ ఫ్రేమ్ కూడా ఎక్కాం కదా, చూపించాను మీకు లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది. లాస్ట్ టైము దుబాయ్ ఫ్రేమ్ నుంచి బుర్జ్ ఖలీఫా చూసాం మేము. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా నుంచి దుబాయ్ ఫ్రేమ్ చూస్తున్నాము. ఎక్స్పీరియన్స్ వాస్ చాలా చాలా గుడ్ అండి. అసలు మాటలు చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు ఈ వీడియో చూస్తున్నా కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్ అయితే ఇదేను. నిజంగా చాలా చాలా హ్యాపీ. మేమున్న దగ్గర నుంచి ఇంకా పైకి కూడా బుర్జ్ ఖలీఫా రిమైనింగ్ ఉంది. సో టోటల్ బుర్జ్ ఖలీఫా 163 ఫ్లోర్స్ అనమాట టోటల్గా. మేము 124th వచ్చాం. సో రిమైనింగ్ కూడా ఇంకా ఉంది. నెక్స్ట్ స్టాపింగ్ అక్కడే అనమాట. సో దానికి వెళ్ళాలి అంటే వేరే చార్జెస్ ఉంటాయి. సో అది వేరే టికెట్ అనమాట. ఇక్కడ వరకు ఒక టికెట్. సో మేము 124th అంటే ఆల్మోస్ట్ వ్యూ ఇక్కడ నుంచి అక్కడి నుంచి సేమ్ గానే ఉంటది, పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. ఇప్పుడు ఈ 124th ఫ్లోర్ నుంచే మనకి ఆల్మోస్ట్ చిన్న చిన్నవి ఏమి కూడా కనిపించట్లేదు, చాలా పెద్దవైతే ఒకటే కనిపిస్తున్నాయి. సో ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే ఉంది అనుకుంటాను నేను. మేబీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ మటుకు చాలా బాగుంది. అండ్ మేమైతే చాలా అయితే టైం స్పెండ్ చేసాము, చాలాసేపు అయితే ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు మొత్తం కూడా ఓన్లీ బుర్జ్ ఖలీఫా ఒక్కటే ప్లానింగ్ ఉంది కాబట్టి మాకు
మాకు చాలా టైం ఉంది, ఎందుకంటే ఇంకా ఈవినింగే మేము రిటర్న్ అవ్వచ్చు, ఎంతసేపు కాంటే అంతసేపు ఉందాము అనుకుని అయితే ముందే అనుకున్నాము. ఎందుకంటే అర్నవ్కి షైన్కి చాలా ఇష్టం, ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు, అండ్ మాకు కూడా చాలా ఇష్టము. సో నాకైతే ఒక ఈ ప్లేస్ అయితే నా బకెట్ లిస్ట్లో ఉన్న ఒక మంచి మెమరీ అనమాట. అది కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఇంకా ప్లేసెస్ ఉన్నాయి దుబాయ్లో, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా దుబాయ్లో ఉండే ప్లేసెస్ అన్నీ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఏమేమి రాబోతున్నాయి అన్నీ కూడా, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి దుబాయ్లో. ఇంకా మనకి ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకోవడానికి కొన్ని స్లాట్స్ ఉంటాయి, అక్కడ మనం పిక్స్ తీసుకోవచ్చు. అలాగే వాళ్ళు కూడా మనకి ఎంట్రన్స్లో కొన్ని పిక్చర్స్ అయితే తీస్తారు, మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రేమ్లో పెట్టి మంచిగా ఎడిట్ చేసి ఇస్తారు. కావాలి అంటే అది కూడా మనం తీసుకోవచ్చు. సో మనం ఫస్ట్ అయితే ఇక్కడ పైన కూడా కొన్ని కావాలంటే టాప్ వ్యూ నుంచి కూడా పిక్స్ తీస్తారు, చాలా బాగా వస్తాయి. లేదు అంటే మనం కూడా సెల్ఫ్గా తీసుకోవచ్చు కొన్ని పిక్స్. అందుకని గ్లాసెస్ మీద ఇలాగా కొన్ని డిజైన్స్ వేస్తున్నారు కదా, అవన్నీ కూడా పిక్స్ కోసమే అనమాట. పర్టికులర్గా అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది తీసుకుంటూ ఉంటారు. సో అన్నీ కూడా ప్లాన్గా చేస్తుంటారు కదా. అండ్ మనకి పైనే కొంత కేఫ్ కానీ అలాగే షాపింగ్ కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో కేఫ్ కూడా చాలా బాగుందండి, కాఫీ అలాగే పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవన్నీ కూడా మనము ఇక్కడ తీసుకొని తినొచ్చు. చాలా అఫోర్డబుల్ ప్రైసెసే ఉన్నాయి, అండ్ మనకేమి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఇది క్యారీ చేయకూడదు, అది క్యారీ చేయకూడదు, వాటర్ బాటిల్ చేయకూడదు, ఫుడ్ తీసుకొని వెళ్ళకూడదు, అలా ఏమి ఉండదు. కానీ చాలా మంది వరకు అక్కడే తీసుకొని తింటారు, ఇక్కడ మనం ఏం క్యారీ చేసుకోరు. సో మేము కూడా ఏం క్యారీ చేసుకోలేదు, ఆల్మోస్ట్ అక్కడే తీసుకొని పిల్లలు మేము తీసుకొని తిన్నాం అనమాట. నేను కాఫీ, మాధవ్ కాఫీ తీసుకున్నాము. సో మా కాఫీ అంటే చాలా ఇష్టము, అది బుర్జ్ ఖలీఫా మీద కాఫీ తాగుతున్నాను. సో హ్యాపీ అనమాట, చాలా బాగా అనిపించింది, థ్రిల్లింగ్గా ఉన్నింది. అలాగే అర్నవ్కి కూడా స్కేటింగ్ వచ్చు. సో తను 2-3 years బ్యాక్ తను స్కేటింగ్ నేర్చుకున్నాడు. సో తను గుర్తుపెట్టుకొని స్కేటింగ్ షూస్ తెచ్చుకున్నాడు అనమాట. సో నేను బుర్జ్ ఖలీఫా మీద స్కేటింగ్ చేస్తాను అని చెప్పేసి, సో అలా అయితే తను తెచ్చుకొని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా వీడియో బయట తీసుకున్నాను, తను బుర్జ్ ఖలీఫా మీద స్కేటింగ్ చేస్తున్నట్టు. సో ప్లేస్ అయితే ఇంకా ఫ్రీగా ఉండొచ్చు, కానీ నేను చూపించాను కదా, ఈ రోజు కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. కానీ పర్లేదు, ఫ్లో అనేది తగ్గుతూ ఉంది, ఎక్కుతూ ఉంది. కొంచెం ఫ్లో లేనప్పుడు చూసుకొని మేము స్కేటింగ్ చేసాము. అండ్ షాపింగ్ వైస్ కూడా చాలా బాగున్నాయండి, కీ చైన్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అలాగే అలాంటి కప్స్, టీ షర్ట్స్ అన్ని కూడా చాలా, అంటే మొత్తం థీమ్ అంతా కూడా బుర్జ్ ఖలీఫా థీమే ఉంటది, లేదా దుబాయ్ థీమ్ ఉంటది. అంటే దుబాయ్లో ఇంకేమేం ప్లేసెస్ ఉన్నాయో ఆ థీమ్ ఉంటది. మెయిన్ గా అయితే ఇలా బుర్జ్ ఖలీఫానే మనకి సిల్వర్ కలర్ లో, గోల్డ్ అలాగే బ్రౌన్స్ మెటీరియల్ తో ఉంటాయి అనమాట. సో అవన్నీ మనకి కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ షాపింగ్ ఏంటంటే కరెక్ట్ గా మనకి లిఫ్ట్ మనం కిందకి వెళ్తాం కదా, ఆ ఏరియాలో ఇచ్చుంటారు. సో మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా షాప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా బాగున్నాయి. సో డిఫరెంట్ మ్యాగ్నెట్స్, కప్స్, షాపింగ్ కూడా చాలా బాగుంది. చాలా టైం అయితే ఇక్కడ కూడా మనకి పడుతుంది, కావాలంటే తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్స్, పెన్సిల్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. పిల్లలకి సంబంధించి ఎక్కువ బ్లూ అండ్ పింక్ థీమ్ తోనే చూడండి, ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించినటివి. సో అర్నవ్ వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు. అక్కడ వెనక ఉండే లైన్ అంటే లిఫ్ట్ కిందకి వెళ్ళడానికి. సో మేమైతే ఆ లిఫ్ట్ లో ఎలాగో చాలా మంది ఉన్నారు కదా అని చెప్పి షాపింగ్ అయితే చూస్తున్నాము, ఏమన్నా నచ్చితే తీసుకుందాము అనేసి.
ఇష్టం వచ్చిన సైడ్ పెట్టుకోవచ్చు. బుర్జ్ ఖలీఫా బీచ్ ఖలీఫా. టేబుల్ పైన పెట్టుకోవచ్చు అవన్నీ. మనం ఎవరికన్నా గిఫ్ట్ చేయాలి అన్నా కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇలాంటివి గిఫ్ట్ చేసుకోవచ్చు. కీ చైన్స్ అలాగే కొన్ని ఐటమ్స్ అన్నమాట. దీని కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరివి కూడా చాలా మెమరబుల్గా వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ మనం ఎక్కడ చూసినా ఎల్ఈడీస్లో కానివ్వండి, డిస్ప్లే మొత్తంలో కూడా దీని కన్స్ట్రక్షన్ గురించి బ్రీఫ్గా ఐడియా ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. చాలా మెమరబుల్గా చేస్తున్నారు అనమాట. సో కొంతమంది వచ్చి వాక్ చేసి కొంచెం అలసిపోయినా కూడా మళ్ళీ కూర్చోడానికి ప్లేసెస్ అన్నీ కూడా చాలా ఫైన్గా డిజైన్ చేశారు బుర్జ్ ఖలీఫా. అండ్ మనం దిగుతానే మళ్ళీ దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయిపోవచ్చు. సో దుబాయ్ మాల్ నుంచి బుర్జ్ ఖలీఫాకి చాలా యాక్సెస్ ఉంటుంది. సో వర్త్ ఇట్ అనొచ్చు. ఈరోజు నిజంగా చాలా మంచి ప్లేస్ అయితే మేము చూసాము. అండ్ అరుణ వాళ్ళకి ఇలా అంటే పిల్లలకి ఇలా కొన్ని సైంటిఫిక్గా కూడా పెట్టారనమాట, ఒక ల్యాబ్ లాగా. సో మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్ ప్రింట్స్ మీద మనము చేతులు కానీ అలాగా ప్లేస్ చేస్తే సో బుర్జ్ ఖలీఫా ఉంది కదా, అవన్నీ కూడా లైటనింగ్తో చాలా బ్రైట్ అవుతూ ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా డిఫరెంట్గా అసలు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి నిజంగా. దుబాయ్లో వచ్చి ప్లేసెస్ చూస్తూ ఉంటే ఎక్కువ పిల్లలకి చాలా అంటే మొత్తం కూడా అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటాయి. అంటే అడ్వాన్స్డ్గా అంటే ఒక స్టెప్ ముందుకి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఓల్డ్ మొత్తం కూడా. సో ఇలా చాలా ఎంజాయ్ చేసాము. చాలా మెమొరబుల్గా అనిపించేసింది డే మటుకు. సో చాలా హ్యాపీగా ఉంది. మీకు నచ్చిన వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా మనం దుబాయ్ మాల్లోకి యాక్సెస్ ఉంటుంది అనేసి. సో ఈ దుబాయ్ మాల్లో ఇది నాకు బాగా నచ్చిన ఒక గిఫ్ట్ షాప్ అన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ పీసెస్. సో మనం అప్పట్లో జీనీ ఉంటుంది, ఇలా కొన్ని ప్లేసెస్ మనం గిఫ్ట్ చేయడానికి చూస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇలా కలర్ఫుల్గా ఉండడం నాకు చాలా బాగా నచ్చాయి. యాంటిక్గా ఉన్నాయి పీసెస్. సో మీకు కూడా వీడియోలో చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని మేము కిందకి దిగేసాము. మాకు ఒక 3-4 అవర్స్ అయితే పట్టింది మొత్తం బుర్జ్ ఖలీఫా మొత్తం ఉండేసి రావడానికి. ఇప్పుడు దుబాయ్ మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఫుడ్ కోసం అయితే చూస్తున్నాము. ఫుడ్ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్, చెప్పలేని. ఇదంతా కూడా ఫుడ్ కోర్టే, మొత్తం కూడా ఫుడ్ కోసం చూడండి ఎంతమంది ఉన్నారు. అండ్ మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. సో ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఆర్డర్ చేసిన వెంటనే మనకి ఇలాగ ఒకటి చేతికి ఇస్తారనమాట. సో ఇది మనం చేతిలో పట్టుకొని ఉంటే సో మన ఆర్డర్ కంప్లీట్ వెంటనే మనకి ఇలాగ రెడ్గా ఇట్లా సైన్ వస్తుంది. సో అది ఇలా అయిపోగానే మనం వెళ్ళి మన ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అంటే ఇంత పెద్ద ప్లేస్లో వాళ్ళు మనల్ని ఎదుక్కోకుండా మనం వాళ్ళకి కనిపించాం కదా ఎక్కడ కూర్చోంటాం ఏంటా అనేది, మనం కూడా అవిందా లేదా అని చెప్పి టెన్షన్ పడకుండా చక్కగా అది మన చేతిలో పట్టుకొని ఉంటే మనకి ఫుడ్ రెడీ అయిపోతానే మనకి అది సిగ్నల్ వచ్చేస్తుంది. సో వెళ్ళి మనం ఆర్డర్ తెచ్చేసుకోవచ్చు. సో మేమైతే ఎమ్మీ ఫుడ్ అయితే చక్కగా తినేసాము. అండ్ దుబాయ్ మాల్ అంతా కూడా ఒకసారి చూసేస్తున్నాము. ఎక్కువ ఓపిక లేదండి, ఎక్కువ తిరగలేదు, ఎందుకంటే రిటర్న్ అవ్వాలి మళ్ళీ. చాలా టైం అయితే మాకు బుర్జ్ ఖలీఫాలో పట్టింది కదా. సో అక్కడి నుంచి అయితే ఇది బుర్జ్ ఖలీఫా అవుట్ నుంచి అంటే మాల్లో నుంచి వ్యూ అనమాట. సో మాల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి బయట వ్యూ ఇది.
ఇలా ఆ టాప్కి వెళ్ళేసి వచ్చాము. సో దిస్ ఇస్ వీడియో అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉందండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేద్దామని నేను లాంగ్గానే పెట్టాను. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఇక్కడ ఉన్న ప్లేస్ అన్నీ కూడా కవర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గాయ్స్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.